డ్రాగన్ కంట్రీకి పెద్ద ఎదురు దెబ్బ. వుహాన్లో మరో దారుణం జరిగింది. మళ్ళీ కరోనా లాంటి ఉపద్రవం అయితే ముంచుకు రావడం లేదు, కానీ అక్కడ జరిగిన సీన్ మాత్రం ఆ దేశానికి కాస్త షాక్ ఇచ్చే విషయం అని చెప్పాలి. విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆఖరికి విషయం బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు మింగలేక కక్కలేక ఒక రకమైన సిచ్యువేషన్ ఉంది చైనా. వుహాన్ ఇప్పుడు చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ తయారీకి ఒక హబ్ లాంటి. ఇక్కడే డ్రాగన్ కంట్రీ తన న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్టులో భాగంగా అడ్వాన్స్డ్ సబ్మెరైన్ నిర్మిస్తోంది. అయితే రీసెంట్గా ఓ న్యూక్లియర్ సబ్మెరైన్ ఈ పోర్ట్కి వచ్చింది. బట్ ఆ తర్వాత ఉన్నట్టుండి మాయమైంది. ఎక్కడికి వెళ్ళింది? ఏదైనా సీక్రెట్ మిషన్లో ఉందా? లేదు, అక్కడే ఉంది, అదే పోర్ట్లో ఉంది. కానీ నీటిపై కాకుండా నీటి లోపల మునిగిపోయింది. $1 బిలియన్ పెట్టి నిర్మించి ఫుల్ ఆపరేషన్లో ఉన్న ఓ న్యూక్లియర్ సబ్మెరైన్, రేడియో ధార్మిక సబ్మెరైన్ మునిగిపోవడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా సౌత్ చైనా సీలో తన సత్తా చాటాలనుకుంటూ రోజు రోజుకు చైనా నేవీని డెవలప్ చేసుకుంటున్న చైనాకు అస్సలు మామూలు విషయం కాదు. మీకు గుర్తుందా, మే జూన్ టైంలో సౌత్ చైనా సీలో ఒక సీన్ జరిగింది. తైవాన్కు అండగా ఉంటున్న అమెరికా నాటో సబ్మెరైన్ల కోసం చైనా ఓ ట్రాప్ను ఏర్పాటు చేసింది. బట్ ఆ ట్రాప్లో శత్రు దేశాల సబ్మెరైన్స్ చిక్కుకోలేదు. సొంత నేవీకి చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్ మాత్రం చిక్కుకుంది. తాను తీసుకున్న గోతిలో తానే పడింది చైనా. ఈ ప్రమాదంలో 55 మంది సైలర్స్ జలసమాధి అయ్యారు. ఈ విషయాన్ని మొదట బ్రిటిష్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ గుర్తించాయి. ఆ తర్వాత యుఎస్ ఇంటెలిజెన్స్ కూడా దీనిపై ఫోకస్ చేసింది. అప్పటి నుంచి ఈ సబ్మెరైన్ ఫాలో అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ సబ్మెరైన్ వుహాన్లోని రహస్య మిలిటరీ పోర్టుకు తీసుకొచ్చారు. కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే అది మునిగిపోయింది. ఈ టైంలో కూడా మరికొంతమంది నేవీ పర్సనల్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అందులో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఇక మునిగింది ఒకటే సబ్మెరైన్ కదా, పెద్ద నష్టం ఏముంది అంటారా? ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చైనా వద్ద 48 డీజిల్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్ ఉన్నాయి, 6 న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అటు ఫిలిప్పైన్స్తో పాటు తైవాన్, మరికొన్ని వివాదాస్పద ఐలాండ్స్ మావే అంటున్న చైనాకి ఇవన్నీ చాలా ముఖ్యం. నిత్యం వాటిపై నిఘా వేసి ఉంచడానికి, ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడానికి వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉంచుతుంది చైనా. మామూలు సబ్మెరైన్ అయితే పర్లేదు అనుకోవచ్చు, కానీ న్యూక్లియర్ సబ్మెరైన్, అది కూడా ఫుల్లీ ఆపరేషన్లో ఉన్న సబ్మెరైన్ మునిగిపోవడం, దాంతోపాటు చైనా లేటెస్ట్గా నిర్మించిన సబ్మెరైన్ అది. సో అది చైనాకు పెద్ద దెబ్బే. ఎందుకంటే దాని మీద పెట్టిన ఖర్చు, దానికి ఉన్నటువంటి పర్పస్, ఇవన్నీ కూడా గంగపాలు. మరో కోణంలో కూడా ఇది చైనా నేవీకి పెద్ద దెబ్బ. ఎలాగంటే ప్రస్తుతం వుహాన్లోని ఈ సీక్రెట్ న్యూక్లియర్ సబ్మెరైన్ మ్యానుఫ్యాక్చరింగ్ పోర్ట్లోని మరికొన్ని సబ్మెరైన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు మునిగిన సబ్మెరైన్ మళ్ళీ పరుగులు పెట్టించాలంటే నిర్మాణంలో ఉన్న వాటిని ఆపాల్సిందే. మళ్ళీ దీనిపై పని చేయాల్సి ఉంటుంది, వాటిని ఆపాలి. దీనికి మజిల్ పవర్తో పాటు పని కూడా కావాల్సి ఉంటుంది. మళ్ళీ భారీగా నిధులు కేటాయించాల్సి వస్తుంది. సో చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే. దీన్ని పునర్నిర్మించాలి, మళ్ళీ అనేక సీ ట్రయల్స్ నిర్వహించాలి. అప్పటి వరకు మరో దాని నిర్మాణం జోలికి వెళ్లే పరిస్థితి ఉండదు. అంతేకాదు, చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ మెయింటెనెన్స్పై కూడా ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. ట్రైనింగ్ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్ క్వాలిటీపై అనుమానాలు మొదలయ్యాయి. రెగ్యులర్ మిషన్స్లోనే పరిస్థితి ఇలా ఉంటే యుద్ధ సమయాల్లో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. గతంలో అమెరికా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసింది. 1969లో కూడా అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్ పోర్ట్లోనే మునిగిపోయింది. దీంతో దాన్ని మళ్లీ పరుగులు పెట్టించడానికి 32 నెలల సమయం పట్టింది. మరి ఇప్పుడు చైనా ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఇది మునిగిన సమయంలో ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని తెలుస్తోంది. రేడియేషన్ లీక్ అయితే సముద్ర జలాలు కలుషితం అవుతాయి, అలాగే తీరం కలుషితం అవుతుంది, తీర ప్రాంతాలు కలుషితం అవుతాయి. రేడియో ధార్మిక పదార్థాలు కలుషితం చేస్తే కొన్ని ఏళ్ల పాటు దాని ప్రభావం ఉంటుంది. ఫ్యూకుషిమాను చూసాం మనం, హిరోషిమా, నాగసాకి చూసాం. ఇవన్నీ రేడియో ధార్మికతతోటి అట్టుడికిపోయి కొన్ని ఏళ్ల పాటు అక్కడ గడ్డి కూడా మొలవనటువంటి పరిస్థితి. ఇప్పటికీ అక్కడ పుట్టే పిల్లల్లో అవలక్షణాలు బయటపడుతూ ఉంటాయంటే దాని పవర్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో న్యూక్లియర్ ఫ్యూయల్ను సబ్మెరైన్ క్యారీ చేస్తుందా లేదనేది ఇప్పుడు ఇంకా తేలలేదు. బట్ సబ్మెరైన్ ఫుల్ పవర్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అండర్ సీ టెక్నాలజీలో అమెరికా చాలా ముందుంది. దీన్ని బీట్ చేయాలని చైనా చాలా కష్టపడుతోంది ఇలాంటి ప్రయోగాలతో. ఈ ప్రమాదం చిన్నదే కావచ్చు, కానీ చైనా లాంగ్ టర్మ్ ప్లాన్స్ మాత్రం కాస్త ఎఫెక్ట్ అయినట్టే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.